వెనకలున్నది ఎలవతల కళ్యాణ మండపం. జమదగ్ని స్వామి తోటి అమ్మవారి కళ్యాణం నడుస్తున్నది. జమదగ్ని స్వామి తోటి అమ్మవారి కళ్యాణం ఎంత బాగా సాగుతుందంటే మొత్తం పంతులు అందరూ వచ్చి ఈడ కళ్యాణం జరిపిస్తున్నారు. ఇది 2 రకాల కళ్యాణం నడుస్తుంది ఈడ. ఒకటేమో బ్రాహ్మణులంతా వచ్చి అమ్మవారికి శాస్త్రోక్తంగా అంటారు కదా, అటువంటి శాస్త్రోక్తంగా కళ్యాణం నడిచేదేమో ఇది. అటెంక గొల్లోళ్ళు కుర్మోళ్ళు వచ్చి ఒగుడోళ్ళతోటి కళ్యాణం చేస్తారు. అదో రకం కళ్యాణం. జానపాదులు అంటారు కదా, అంటే ఊళ్ళల్లో ఉండే మనసుంటి పబ్లిక్ అంతనేమో గొల్లోళ్ళతోటి ఒగ్గోళ్ళతోటి చేపించుకుంటారు ఇక్కడ కళ్యాణము. మామూలు పబ్లిక్ ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఊళ్ళలో ఉండేటోళ్ళు అంతా అమ్మవారి కళ్యాణం ఇట్లా పంతులతో చేపించుకుంటారు. మనసంటోళ్ళు చేపించుకునేది ఈ కళ్యాణము. ఇక ఈ కళ్యాణం గురించి 3 ముచ్చట్లు చెప్తా మీకు అందరికి. ఆ అమ్మవారి కళ్యాణంలో 3 రోజులు ముఖ్యమైన రోజులు. ఒకటేమో మొదలు అమ్మవారికి ఎదుర్కోళ్ళు నడుస్తుంది. ఆ రోజు అమ్మవారిని పెళ్లి పిల్లలకి ఇట్లా చేస్తారు. ఒక రోజు మొదటి రోజేమో అమ్మవారికి ఎదుర్కోలు నడుస్తుంది. ఆడనే అమ్మవారిని పెళ్లి పిల్లని చేస్తారు. అమ్మవారికి పెళ్లి చీర ఏదైతే నేస్తారో ఆ రోజు ఆ చీరకి ఇట్లా పూజ గీజ చేసి మామూలుగా మనకు ఎట్లయితే పెళ్లి పిల్లని చేసిన రోజు గౌరీ కళ్యాణం చేస్తారు. ఇవన్నీ ఉంటుంది కదా, అవన్నీ నడిచిపోతే దేవుళ్ళ పద్ధతిలో ఏమేమి చేసుకుంటారు అవన్నీ చేస్తారు. ఈ రోజు అంటే ఆషాఢ మాసం వచ్చే మొదటి మంగళవారం రోజు అమ్మవారికి మంచిగా కళ్యాణం జరిపిస్తారు జమదగ్ని స్వామితోటి. ఈ కళ్యాణం అయిపోయినాక రేపు అమ్మవారికి రథం ఉన్నది, రథోత్సవం నడుస్తుంది. రేపు కూడా మస్తు పబ్లిక్ ఉంటారు. ఇసుకేస్తే రాలని పబ్లిక్ ఈ రోజు ఎట్లా నడుస్తున్నదో కళ్యాణం ఇంత పబ్లిక్ తోటి రేపు కూడా అట్లనే సాగుతుంది. ఈ రోజు దగ్గర 10 లక్షల మంది పబ్లిక్ పోయిన సంవత్సరం వచ్చిండ్రు. ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చిండ్రంట. మొత్తం లైన్లు పోతూనే ఉన్నాయి. ఒక పారి చూడండి, కింద పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అందరినీ అలకరిస్తా ఒక పారి. అమ్మవారి కళ్యాణంలో మొత్తం పబ్లిక్ అంతా కూడా కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. ఇది అంత టికెట్ల బాపతు పబ్లిక్ అనమాట. 2000 టికెట్ తీసుకొని కళ్యాణానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఇక మనసుంటి పబ్లిక్ టికెట్లు లేని వాళ్ళు అంతా ఇట్లా లైన్ల పడి వచ్చుడే. ఇప్పుడు వీడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమేమి తెచ్చిండ్రు, ఏం కథ, అమ్మవారికి ఏం మొక్కుకున్నారు అని నడుచుకుంటే బాగున్నా వచ్చలే. ఏం పేరు? నిఖితమ్మ. ఎడికెంచి వచ్చినావు? ఇక్కడ బల్కంపేటలే. బాగానే వచ్చినావు, జల్దే వచ్చి మొదలు ముందు కూర్చున్నావు. ఎంత టికెట్ తీసుకున్నావు? 2500. ఏమేమి తెచ్చినావా మా అమ్మవారికి? మరా ఓడి బియ్యం అంటే ఏమేమి పట్టుకొచ్చినావు ఇలా? మామూలుగా ఓడి బియ్యం అంటే ఒక చీర, అమ్మవారికి రైకబట్ట, పూలు, కొడుకలు, కచ్చరపండ్లు, పోకలు, ఓడి బియ్యం, పచ్చ బియ్యం ఉంటాయి కదా, ఓడి బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు తేలేవు చెల్లె. అయ్యో తల్లి, మంచిగా గాజులతోటి నిండుగా అమ్మవారికి ఆడవిళ్ళకి మన ఇంట్లో ఆడబిడ్డకు ఓడి బియ్యం పోస్తే ఎట్లా ఓడి బియ్యం పోస్తారో అట్లా అమ్మవారికి పూలతోటి గాజులతోటి చీర సారెతోటి మంచిగా ఓడి బియ్యం పోస్తారు. అట్లా ప్రతి ఇంట్లోకించి అమ్మవారి ఓడి బియ్యం అందుతాయి అమ్మవారికి. ఇదంతా బల్కంపేట వాళ్ళు. ఏం మొక్కుకున్నావా అమ్మ? మరా పోస్తూనే ఉంటారు వీళ్ళు. ప్రతి సంవత్సరం మొక్కడే ఓడి బియ్యం పోస్తాడు. ఇగో సంటిదాన్ని నేర్చుకొని వచ్చింది. జర ఫోన్ తీస్తావా పిల్ల దగ్గరికి వచ్చి? బాగా బెట ఏమైనా ముద్దుకున్నది అమ్మ. మంచిగా లాంగ జాకెట్ వేసుకొని ముద్దుగా పట్టులాంగి వేసుకొని వచ్చింది పిల్ల. కూరలాంతిగా ఇదే ఫోన్లు పట్టుకున్నాడు, అందులో మూతి పెట్టుడు. ఏం పేరమ్మా? ఎక్కడ ఉంటారు? బల్కంపేట అమ్మగారు. ఆడికి ఎంత వచ్చినావు కళ్యాణానికి? ఏమైనా మొక్కుకున్నావా అమ్మ? మరా ప్రతి సంవత్సరం ఓడి బియ్యం వేస్తాం, వచ్చి దర్శనం చేసుకుంటాం. మొత్తం ఫ్యామిలీ వస్తాం. ఎన్ని రోజులు ఉంటావు మరి? 3 రోజులు ఉంటాం. పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు తెల్లాలి. ఈ రోజు రేపు అమ్మవారిది ముద్దుగా తల్లిగారింటికి 3 రోజులు వచ్చి అమ్మవారిని మంచిగా సేవ చేసుకొని పోతున్నారు. ఇక్కడ తల్లిగారు అంటే ఈ లావణ్యకు. మీ పేరు చెల్లె? సమృత. సమృత ఎక్కడోళ్ళు మీరు? మేము
బల్కంపేట వాళ్ళే. ఎట్లా అనిపిస్తుంది ఇది అత్తగారా అమ్మగారా? ఇక్కడ అత్తగారు మీ అమ్మగారు ఎక్కడమ్మా? స్టేడియం ఉంది కదా, ఏ వైపు పిల్లలు దోమలు కూడా గెలిచిడికి ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది బేట ఇక్కడ? చాలా మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఎన్నేళ్ళైంది పెళ్ళని? నాకా ఇది 4th ఇయర్. 3 ఏళ్ళ నుండి వస్తున్నావు మరి లగ్గానికి? ప్రతిసారి వస్తాను నేను, ప్రతి సంవత్సరం.